హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. ఓపెన్ ఏఐలో పనిచేసిన ఒక ఎంప్లాయీ తన శాన్ ఫ్రాన్సిస్కో అపార్ట్మెంట్లో చనిపోయి పడున్నాడు. పోలీసు వాళ్ళు దాన్ని సూసైడ్ అని చెప్తున్నారు. కానీ ఈ చనిపోయిన వ్యక్తి యొక్క పేరెంట్స్ దాన్ని సూసైడ్ కాదు, ఇది క్లియర్ కట్ మర్డర్ అని చెప్పి FBI ఎంక్వైరీని కోరుతున్నారు. ఈ డెత్ మిస్టరీ చుట్టూ జరుగుతున్న కొన్ని కీ పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఈ చనిపోయిన వ్యక్తి పేరు సుచిర్ బాలాజీ. ఈ రీసెంట్ టైమ్స్ న్యూస్లో మనం ఈ పేరు చాలాసార్లు వినే ఉంటాం. సుచిర్ బాలాజీ స్టోరీ ఏమిటంటే, ఇతను 1998లో కాలిఫోర్నియాలో జన్మించాడు. ఇతని 11 ఏళ్ల వయసులోనే కోడింగ్ని కూడా స్టార్ట్ చేశాడు. 13 ఏళ్లకే ఈ కోడింగ్ ఎన్విరాన్మెంట్లో ప్రో అనిపించుకున్నాడు. తన 17వ ఏట కోరా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తర్వాత 2018లో ఓపెన్ ఏఐలో ఇంటర్న్గా జాయిన్ అయ్యాడు. 2022లో ChatGPT అనేది లాంచ్ అయింది. దీని తర్వాత ChatGPT అనేది ఎంత ట్రెండింగ్లో ఉందనేది మనకి బాగా తెలుసు కదా. బాలాజీ ఈ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఏఐ అనేది ఎలా ట్రైన్ అవుతుంది, ఎలా ఒక మనిషి అడిగే క్వశ్చన్స్కి ఇమ్మీడియట్గా రెస్పాన్సెస్ జనరేట్ చేస్తుందని వాటిపైన చాలా క్వైరీస్ ఉండేటివి. తర్వాత ఈ ఏఐ అనేది మానవ జాతికి చాలా పెద్ద ముప్పు అని చెప్పి 2024 ఆగస్టులో ఈ కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత అక్టోబర్లో ఈ ఓపెన్ ఏఐ లేదా ChatGPT గురించి ఒక ఇంటర్వ్యూలో ఈ ఓపెన్ ఏఐ అనేది ట్రైన్ అయ్యి రెస్పాండ్ అయ్యేదానికి చాలా కాపీ రైట్స్ని బ్రేక్ చేస్తుంది, అది మన లాని బ్రేక్ చేసి రెస్పాన్సెస్ జనరేట్ చేస్తుంది, లేకపోతే సెల్ఫ్ ట్రైన్ అవుతుంది అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. అలానే ఈ ChatGPT అనేది ఇంటర్నెట్ను కూడా డ్యామేజ్ చేస్తుందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశాడు. దీని తర్వాత చాలామంది ఇతన్ని ఓపెన్ ఏఐ యొక్క విజిల్ బ్లోవర్ అని చెప్పి కూడా పిలుస్తారు. విజిల్ బ్లోవర్ అంటే సీక్రెట్స్ బయట పెట్టిన అతను అని చెప్పి. ఈ ఇంటర్వ్యూ తర్వాత కొద్ది రోజులు నార్మల్గానే జరిగాయి. అంటే ఓపెన్ ఏఐ అనేది వాటి ప్రోడక్ట్స్ పైన ఫోకస్ చేసింది. అంటే మనం గమనిస్తూనే ఉంటాం కదా, ChatGPT రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ యొక్క హుక్ని అలానే కంటిన్యూ చేసేదానికి ఈ ఓపెన్ ఏఐ కానీ ChatGPT రిలేటెడ్ రిలీజెస్ అనేటివి బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉంది. ఆడియన్స్ కూడా దానికి తగ్గట్టు పెరుగుతూనే ఉన్నారు. సో ఆ హుక్ని మెయింటైన్ చేసుకుంటా వీళ్ళు కొత్త కొత్త ప్రోడక్ట్స్ సైడ్ మూవ్ అవుతున్నారు. బాలాజీ కూడా ఇంకో డిఫరెంట్ కంపెనీలో జాబ్ తెచ్చుకొని అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. November 21న అది బాలాజీ యొక్క బర్త్డే. అప్పటికి అతనికి 26 ఇయర్స్ అయ్యాయి. సో ఆ రోజు తన పేరెంట్స్తో కూడా కాల్లో మాట్లాడాడు, నేను ఇంకా ఇంటికి వచ్చేస్తానా అని చెప్పి. అదే ఇంకా లాస్ట్ కాల్. దాని తర్వాత ఇంకా ఎవరికి కాల్స్లో కానీ మెసేజెస్ కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. దీంతో భయపడిన పేరెంట్స్ తన శాన్ ఫ్రాన్సిస్కో అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తే ఎవరు లోపల నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. సో దాంతో భయపడి ఇంకా పోలీసులకు కాల్ చేసి రమ్మంటే పోలీసులు వచ్చి ఆ డోర్ ను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే గన బాలాజీ చనిపోయి పడున్నాడు. తర్వాత పోలీసులు దాన్ని ఒక సూసైడ్ కింద కన్సిడర్ చేసి కేసు క్లోజ్ చేసేసారు. కానీ బాలాజీ వాళ్ళ మదర్ ఈ డెత్ ని సూసైడ్ కింద యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే రీసెంట్ అంటే లాస్ట్ తన మదర్తోనే ఎంతో పాజిటివ్గా మాట్లాడిన అతను సడన్గా సూసైడ్ చేసుకోవాల్సిన ఆ డిప్రెషన్ పాయింట్స్ ఏంటి, ఇవేం రివీల్ చేయకుండా డైరెక్ట్ సూసైడ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. దానివల్ల బాలాజీ వాళ్ళ మదర్ ఈ కేసుని FBI ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఈ కన్సర్న్ని Xలో పోస్ట్ చేసింది. ఎలాన్ మస్క్ని ఇంకా దీని రిలేటెడ్ అథారిటీస్ ఉంటారు కదా, వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ. ఈ న్యూస్కి ఎలాన్ మస్క్ కూడా తన కన్సర్న్ని చూపిస్తూ ఇది సూసైడ్ లాగా లేదు అని చెప్పి తను కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఓపెన్ ఏఐ రెస్పాండ్ కాలేదా అంటే ఓపెన్ ఏఐ కూడా రెస్పాండ్ అయింది. ఈ న్యూస్ పేపర్ క్లిప్ చూడొచ్చు. వీఆర్ డివాస్టేటెడ్ టు లర్న్ ఆఫ్ దిస్ ట్రాజిక్ న్యూస్ అని చెప్పి. ఇది ప్రస్తుతానికి మనకు తెలిసిన కీ పాయింట్స్. ఈ కీ పాయింట్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత మనకు రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి, ఎంతో తెలివైన బాలాజీ తన తల్లితో ఎంతో ప్రేమగా మాట్లాడి ఎంతో హ్యాపీగా మాట్లాడి ఇంటికి వస్తానని చెప్పిన బాలాజీ సడన్ గా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? దానికి ఏమన్నా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా, లేకపోతే తను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన ఈ ఓపెన్ ఏఐ రిలేటెడ్ స్టేట్మెంట్స్ అనేటివే కారణమా? దీన్ని పోలీసు వాళ్ళు కానీ FBI వాళ్ళు కానీ క్లియర్ గా దీని మోటోని గనక ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి దీని రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి ఫర్దర్ తెలుస్తాయి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్స్ లో చెప్పండి. ఈ న్యూస్ యొక్క డీటెయిల్స్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.